హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే ముందు మెట్రో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో గచ్చిబౌలి నానక్రమగూడ సైడ్ నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో ఇస్తామన్నారు. బట్ అది కాకుండా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో లైన్ ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు. మరి దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. టుడే వీ హ్యావ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఇన్ ఆర్ షో టుడే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో మెట్రో ఫస్ట్ అసలు మెట్రో గచ్చిబౌలి నానక్రమగూడ సైడ్ నుంచి మెట్రో వస్తుందంటే ఐటీ ఎంప్లాయీస్ అయితే మామూలుగా హ్యాపీ కాలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం అది తెలియదు, కానీ మైండ్ స్పేస్కి రావడం కోసం అయితే హ్యాపీగా ఫీల్ అయినారు. సో ఇప్పుడు ఆ ప్లాన్ తీసేసి ఓల్డ్ సిటీ నుంచి వేస్తాము అని అన్నారు. సో దీనివల్ల ఏం అవ్వబోతుంది, ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఏ పని చేసినా ఒక యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్కి యాక్షన్ ఉంటుంది. సో జనరల్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఈగో ఫ్యాక్టర్స్, పొలిటికల్ స్ట్రాటజీస్. ఒక గవర్నమెంట్ చేసింది ఇప్పుడు అది చేస్తే ఆ గవర్నమెంట్ పేరు వెళ్ళిపోతుంది. మేబీ నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళు చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది ఒకటి. రెండోది ఆల్రెడీ ఫార్మసిటీ తీసేసాడు కాబట్టి దాని కాంపెన్సేషన్గా ఇది ప్లాన్ చేసిండు. ఎందుకంటే మొత్తం జీరో అవ్వకూడదు కదా వారికి. జీరో అయితే ఫస్ట్ క్లాస్ వరకు పబ్లిక్ అది గవర్నమెంట్కి చెప్పినట్టు అన్ని 1000 కోట్ల ఇన్కమ్ వస్తుంది. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ సిటీ ఆల్వేస్ ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్ ఏరియా బై ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ కమ్ హియర్. ఎందుకంటే అది ఇప్పటికీ ఓల్డ్ సిటీకి వెళ్తే ట్రాఫిక్ కార్ పార్క్ చేయడానికి ఎక్కడ ప్లేస్ అంత డెవలప్మెంటెడ్ ఏరియా లాగా కంజెస్టెడ్ పొల్యూటెడ్ ఏరియా. అవును, ఇప్పుడు మీరు అక్కడ గోషామహల్ చాలా ఊర్లు పేర్లు ఉన్నాయి అక్కడ. అఫ్జల్ గంజ్ వెళ్ళే దారిలో ఉస్మాన్ నగర్ ఇవన్నీ అవి చూసుకుంటే యూ కెనాట్ ఈవెన్ వాక్ ప్రాపర్లీ. డెవలప్డ్ ఏరియా లాగా అసలు అనిపిస్తుంది, డెవలప్ చేయలేదు కదా. మేబీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ నా ప్రకారం. అంటే ఏ సీఎం సీట్ లో కూర్చున్నా వాళ్ళు తిట్టుకుంటా అయితే పబ్లిక్ వదలరు. మీరు చెప్పండి ఏ సీఎం అని తిట్టలేదు? ఎన్ని చేసినా కూడా ఏదో ఒకటి. సో ప్రతి మనిషి కూడా మీకు పాజిటివ్ అనేది నాకు నెగిటివ్ అనిపించు, నాకు పాజిటివ్ అనేది మీకు నెగిటివ్ అనిపించు. సో పార్టీ ఒకటైతే పబ్లిక్ ఒకటి, డెవలప్మెంట్స్ ఒకటి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్ ఈజ్ డెవలపింగ్ లేదు. ఇప్పుడు చూసుకుంటే వైజాగ్ పరిస్థితి, విజయవాడ పరిస్థితి ఏమైందో మీకు ఆల్రెడీ తెలుసు. మనం సపరేట్ గా డిస్కస్ చేయక్కర్లేదు. ఒకప్పుడు ఎలా ఉండాల్సింది ఇప్పుడు ఎలా. అమరావతి ప్లాన్ అవన్నీ అయినాక మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తాడా దాని బట్టి మళ్ళీ స్ట్రాటజీ మారింది. మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్ట్రాటజీస్ మారినాయి, మార్కెటింగ్ కూడా మారింది. సో ఒకసారి గవర్నమెంట్ మారింది అనుకోండి, మళ్ళీ అక్కడ అమరావతి క్యాపిటల్ అంటారు. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు అందరూ మళ్ళీ చేతులు కలిపి వాళ్ళు ధర్నా ఇప్పుడు వీళ్ళు పెట్టారు, ఇప్పుడు వాళ్ళు. పబ్లిక్ ఏమవుతుందంటే గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పబ్లిక్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ అట్లనే చేయాలి. ఈ పొలిటికల్ స్టాండ్ పెట్టుకుంటే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ అసెట్స్ పెంచుకోవడానికి అవుతుంది. అది కాదు కరెక్ట్. సో ఓల్డ్ సిటీ ఫోకస్ చేయడం అనేది ఇట్స్ అగైన్ ఏ ఓట్ బ్యాంక్ కోసమే అంటారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు హ్యాపీ అవుతారు కదా. వీళ్ళ ఏరియాస్ ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ సిటీలో ల్యాండ్ కొనమంటే కొంటారా మీరు? సో ముస్లిమ్స్ అక్కడ ఆ పార్టీ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళని టార్గెట్ చేయడానికి అక్కడ ఓట్ బ్యాంక్ వస్తుంది అని అనుకుంటాను. 100% కన్ఫర్మ్ చేయలేను. బట్ ఒకటేంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సిటీ మొత్తం డెవలప్ చేస్తానండి. తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ చేస్తాను. అందులో ఒక అంశం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ చేయింది నేను చేస్తే నాకు రికగ్నిషన్ వస్తుంది, పేరు వస్తుంది. అండ్ డెఫినెట్లీ సర్టన్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వచ్చు. అరే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంతమంది గత 30, 40, 50 సంవత్సరాలు ఎవడూ పట్టించుకోలేదు, ఈయన వచ్చి పట్టించుకున్నాడు అనే సింపతి ఒక కార్నర్ అనేది డెవలప్ అవుతుంది. ప్లస్ అక్కడున్న లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు బస్సులో, సైకిల్లో, స్కూటర్లో వెళ్తున్నారు. అక్కడ సైడ్ మెట్రో లేదు. ఇప్పుడు మెట్రో వచ్చిందంటే వాళ్ళు కూడా దే విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ది మెయిన్ సిటీ. ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ వీడియోలో, ఒక్కసారి మెట్రో పడిందంటే థింగ్స్ విల్ చేంజ్. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉన్న రోడ్ ఎక్స్టెన్షన్ కావాలి, ఫెసిలిటీ కావాలి, ల్యాండ్ పూలింగ్ కావాలి, ఉన్న వాళ్ళకి హైప్ వస్తుంది, రేట్స్ పెరుగుతాయి, అప్రిషియేషన్ అవుతుంది. ఇంతవరకు ఇక్కడ ఎంత వెస్ట్ లో ఎంత అప్రిషియేషన్ అక్కడ అవ్వలేదు కదా, ఓల్డ్ సిటీలో అవ్వలేదు. ఓల్డ్ సిటీ వెళ్ళడానికే భయపడతారు జనాలు. మీరు ఆ చార్మినార్ ఏరియా దగ్గరికి వెళ్తే అండ్ ఇప్పుడు కూడా అన్ని చిన్న 50 అడుగులు 30 అడుగుల్లోనే ఉంటాయి షాపులు. అండ్ దే డూ లాక్స్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీ డే. చిన్న షాప్స్ అదే పెద్ద షాప్స్ వాళ్ళ ఫెసిలిటీ మారిపోతుంది. వాళ్ళు మొత్తం రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు డ్రైనేజ్ కానీ, ఇప్పుడు మీరు వర్షం పడినట్టు చూడండి అక్కడ వెళ్ళి, యూ కెనాట్ ఈవెన్ బంజారాహిల్స్ అనే సరిగ్గా లేదు, అక్కడ ఉండకపోవడం పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. సో ఎయిర్పోర్ట్ మన మెట్రో అనేది షిఫ్ట్ అవ్వడం అనేది ఇది అగైన్ స్ట్రాటజికల్. వాళ్ళు బ్యాక్ ఆఫ్ మైండ్ ఇంకేమో ఉంటాయి. ఇప్పుడు ఐడియాస్ అని ఒక్కసారి ఇవ్వరు కదా. ఇప్పుడు అది పెట్టారంటే దాని వెనకాల ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ వచ్చిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ వై దీస్ పీపుల్ హావ్ చేంజ్డ్ ది
మేబీ ఒకటి గవర్నమెంట్ మారింది కాబట్టి దే వాంట్ దేర్ నేమ్. ధర్నీ కూడా చెప్పాం మొన్న, ధర్నీలో మార్పు చేయడానికి ఏం లేదు, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, పేరు మార్చి అదే పెడతారు. ఎందుకంటే దానివల్ల అది మార్చి ఆఫీస్ మాన్యువల్ చేస్తే ఇన్ఫ్లో తగ్గిపోతుంది. సో ఇది ఒక మూవ్ అనేది స్ట్రాటజీ అంటే అర్థం ఏంటంటే చెప్పకుండా చేసేది స్ట్రాటజీ, చెప్పి చేసే స్ట్రాటజీ కాదు. సో వీళ్ళు ఒక వ్యూహంతో వస్తున్నారు, ఒక ప్లాన్తో వస్తున్నారు. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు ప్లాన్ ఏ డిస్క్లోజ్ చేశారు, ప్లాన్ బి ప్లాన్ సి ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు అది కూడా వెనకాల ఉంటుంది. ఒక్కటైతే నేను చెప్తాను, రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్ ఆపుకోరు, రియల్ ఎస్టేటే కాబట్టి. రియల్ ఎస్టేట్ లో వచ్చిన తప్ప ఏ డిపార్ట్మెంట్ రాదు 100% నేను కన్ఫర్మ్ చేసి చెప్పగలను. ఎందుకంటే దానికి ఉన్న 7.5% ఎవరైనా 10 కోట్లు కొనుక్కుంటే 75 లక్షలు ఒక్క ప్రాపర్టీ ఓనర్ కడుతున్నాడు. ఒక్క గవర్నమెంట్ కి 5,000 ట్రాన్సాక్షన్ పర్ మంత్ యావరేజ్ గా అవుతున్నాయి డల్ టైంలో కూడా. మామూలు ఇప్పుడు 6,000 7,000 అవ్వచ్చు. సో ఈ మెట్రో షిఫ్ట్ చేయడం అనేది ఒకటేంటి ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే నాకు తెలిసి ల్యాండ్ పూలింగ్ లో రావచ్చు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ అనేది కేక్ వాక్, చాలా కష్టం. ఇట్ ఈస్ ఏ జాబ్ విచ్ ఇస్ టు బి డన్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఒప్పుకోవాలి అక్కడ జనాలు. అంతకుముందు గవర్నమెంట్ లో చూసుకుంటే కమిషనర్స్ ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. ఏకే ఖాన్ గారు అని ఉండరు, చాలా వరకు అక్కడ వాళ్ళతోనే రన్ చేస్తారు. దే డోంట్ పుట్ ఎ నార్మల్ గా బికాస్ దే హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ దట్. సో ప్లస్ అక్కడ ఆల్రెడీ కన్వీనియంట్ గా అయిపోయింది కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే షాప్స్ పెట్టుకొని అక్కడే బిజినెస్ చేసి ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళ లైఫ్ ఇప్పుడు వన్స్ రిమూవ్ ది రోడ్ ఫుట్ పాత్ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి మెట్రో పెట్టాలంటే ల్యాండ్ కావాలి. కరెక్ట్. విడితే ఎంత ఉంది, ఇటు ఒక 5 అటు ఒక 5 చాలా ల్యాండ్ పడుతుంది. ఆ ల్యాండ్ పెట్టినప్పుడు అక్కడ కొన్ని 100,000 మంది ఉపాధి కోల్పోతారు. అవును, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపించారు. వాళ్ళు ఇచ్చే ల్యాండ్ రేట్ ఎక్కడ వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆ షాప్ ఎంత ఉంటుంది, 50 ఫీట్ 100 ఫీట్. ఆ 100 ఫీట్కి ఏమి ఇస్తారు గవర్నమెంట్? హార్డ్లీ. 100 ఫీట్లో వాడు షాప్ పెట్టుకుంటే జీవితాలతో కొన్ని సంవత్సరాలు డికేట్స్ బట్టి బతుకుతున్నారు. ఆయన సంపాదించుకోగలుగుతారు. తాతలు నాన్నలు కొడుకులు మనోళ్ళ దాకా అదే బిజినెస్ క్యారీ ఫార్వర్డ్. ఆ ఏరియాలో అంతా అట్లే ఉంటుంది జనరల్. ఇప్పుడు గోల్డ్ జ్యువెలర్స్ కానీ ఫుట్పాత్ బిజినెస్, తండ్రి బిజినెస్ కొడుకు టేక్ ఓవర్ చేస్తారు, కొడుకు బిజినెస్ మనోడు టేక్ ఓవర్ చేస్తారు, అట్లా ఉంటుంది. సో వాళ్ళు సడన్ గా చదువుకోవడం, ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఎక్కువ లేదు, చదువుకునే కెపాసిటీ లేదు, లేదా ఇంట్రెస్ట్ లేదు, వాట్ ఎవర్ యూసే. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. మేజర్ ఛాలెంజ్ ఏమొస్తుంది, మెట్రో డిక్లేర్ చేశారు కానీ అంట్లా దర్ ఇస్ అ ప్రాపర్ మెథడ్ అండ్ దే గివ్ ఎ హై ప్రీమియం ఫర్ రిమూవింగ్, లేదా వాళ్ళకి ఎక్కడైనా జాబులు చూపించడం కానీ, లేదా జాబ్ ఇవ్వడం కానీ, ఉపాధి కల్పించడం కానీ. ప్లేస్ షిఫ్ట్ అయితే అది వర్కౌట్ కాదు. పబ్లిక్ ఎక్కడ ఉందో అక్కడ కావాలి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ల్యాండ్ చేయవాళ్ళు, ల్యాండ్ ఇస్తాను, దానిలో ఉపయోగం లేదు, బికాజ్ నో పబ్లిక్. సో ఎయిర్పోర్ట్ మెట్రో షిఫ్ట్ చేయడం అనేది ఒక గుడ్ మూవ్ అండ్ ఒక ఆల్సో మేబీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ మూవ్. ఎందుకంటే హౌ దే విల్ కాంపన్సేట్ ద ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్ అట్ దట్ ఏరియా అనేది పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఎల్ఎన్టీ చేసినప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది రెగ్యులర్ మెట్రోస్. రెగ్యులర్ మెట్రోస్ కూడా అక్కడ టోటల్లీ వన్ సైడెడ్ పాపులేషన్. అంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకేమైనా తేడాలు వస్తాయి. మనలాగా కొద్దిగా సింపుల్ గా ఉండరు వాళ్ళు. దే రైట్ కింద ఫీల్ అవుతారు. అక్కడ చూసుకుంటే హిందూస్ చాలా తక్కువ మంది ఉంటారు. కంప్లీట్లీ డామినేటెడ్, పొల్యూటెడ్, కంజెస్టెడ్, అంటే థిక్ పాపులేషన్. డెన్సిటీ అంటాం, డెన్సిటీ ఈజ్ వెరీ హై. అంటే ఇసుక వేస్తే రాలేదు. సో దానికి గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి నాకు తెలిసి డెఫినెట్గా దానికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించే ఉంటారు. అది స్లోగా వెల్లడి చేస్తారు. వెల్లడి వచ్చిన తర్వాత దే విల్ ఫీల్ హ్యాపీ. ముందు ఇనిషియల్ ఏదైనా కొత్త సిస్టమ్ పెట్టామనుకోండి, అప్పుడు జరిగే ఛాలెంజెస్ వస్తాయి. కానీ వీళ్ళకి ఉపాధి కల్పించే ఏదన్నా మంచి మేజర్ ఫ్యాక్టర్ గురించి ఆలోచిస్తే ఇట్ వుడ్ బి రియలీ గుడ్ మూవ్. లేదా అక్కడే తీసి పక్కన కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కట్టి కొన్నాటిలో షాపుల్లో ఇప్పుడు రైతు బజార్ ఎలా చేశారు, అందరికి ఇంత షాపులు ఇచ్చేసారు 100. అట్లేమన్నా చేస్తే అట్లేమన్నా చేయొచ్చు. ఒకటేంటంటే ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కరెక్ట్. ఆ న్యూ ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ ఏరియాని డెవలప్మెంట్ చేసే పద్ధతిలో డెవలప్ చేస్తారు అనుకోండి, పీపుల్ విల్ స్టార్ట్ మూవింగ్ దట్ సైడ్ ఆల్సో. ఇక్కడ కూడా ఇప్పుడు కల్చర్ ఉంది, ఆ డెవలప్మెంట్. ఇప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీప్లెక్స్ లేవు, షాపింగ్ మాల్ ఏం లేవు, ఏమన్నా చిన్న చిన్న షాపులు. కానీ అక్కడనే లక్షల బిజినెస్ అవుతుంది, లక్షల కోట్లు కూడా అవుతుంది. ఎందుకంటే యు సీ ది పబ్లిక్. మీరు సాయంత్రం వెళ్తే మొత్తం క్రౌడ్ ఉంటుంది అక్కడ. ఎస్పెషల్లీ సండేస్ అయితే మాత్రం హారబుల్. అవును, చార్మినార్ is a visiting tourist spot. Any new guy who's coming from outside Hyderabad or outside Telangana definitely visit Charminar. మ్యూజియం ఒకటి, చార్మినార్ ఒకటి, ఇవన్నీ బిర్లా మందిర్, ఇవన్నీ చూడకుంటే రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ చూడకుంటే ఎవరు వెళ్ళరు.
సో షిఫ్ట్ అని ఇనీషియల్ గా ఆందోళన ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఐ థింక్ నాకు తెలిసి గవర్నమెంట్ హ్యాస్ ఎ వెరీ క్లియర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 5 years. కానీ ఏంటంటే ముందు నానక్రమగూడ ఇట్ సైడ్ నుంచి మెట్రో లైన్ వస్తుంది ఎయిర్పోర్ట్ కి అన్నందుకు, అక్కడ నానక్రమ సైడ్ ఆల్రెడీ అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ హైకే ఉంటాయి, దానివల్ల ఇంకా ఎక్కువ హైప్ వచ్చేసింది అక్కడ అట్ సైడ్ ఏరియా. అండ్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ మేజర్ ఏమనుకున్నారు అంటే అరే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ మైండ్ స్పేస్ కూడా కానీ ఇక్కడ సైడ్ ఈ నానక్రమగూడ నుంచి వెళ్ళడానికి. అలాంటి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఏం ఆలోచించాలి ఇప్పుడు? సేమ్ ఇందాక నేను ఫార్మాసిటీకి ఎట్లయితే చెప్పానో, డెఫినెట్ గా గ్రోత్ అనేది కంప్లీట్ జీరో అయితే అవ్వదు, ముందుకు స్లో డౌన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, ఫుల్ స్వింగ్ లో ఉంది. రేట్స్ ఆల్రెడీ అక్కడ ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఎంత ఉన్నాయి, 5,000-10,000 అయితే అక్కడ ల్యాండ్ దొరకదు కదా, ఇట్ బికమ్ వెరీ హై. సో ఆ రేట్ల వల్ల వీళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేశారు. సపోజ్ 5 years బ్యాక్ 4 years బ్యాక్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి రావాల్సిన హైప్ వచ్చేసింది, ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేసాయి. సో నాకు తెలిసి ఇక్కడ ఏదైతే అక్కడ కూడా అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా కరెక్షన్ టైం ఉంటుంది, కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. ఏదైతే ఫాల్స్ హైప్ పెరిగిందో ఆ హైప్ కాస్త స్టెబిలైజ్ అవుతుంది, సెటిల్ అవుతుంది. సో ఇన్ని రోజుల్లో ఫాల్స్ హైప్ లో బతుకుతున్న నానక్రమ్ అట్ సైడ్ ఏరియా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది FSI అంటాం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. సో ఇప్పుడు మార్కెట్ లో అబ్జెక్షన్ ఏంటంటే ఫ్రమ్ ORR to RRR హై రైజ్ ఇచ్చినా ఓకే, బట్ ఆఫ్టర్ RRR ఇస్తే విలేజర్స్ ఒప్పుకోవట్లేదు హై రైజ్, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్, దేర్ ఇస్ ఆల్వేస్ అబ్జెక్షన్ గోయింగ్ ఆన్. సో వాళ్ళు ఏమంటారంటే ఒక ORR to RR చేసుకోండి, బట్ RRR తర్వాత కూడా హై రైజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లేసెస్ ఏంటంటే ORR కి టు RRR ఎట్లానే పెట్టుకోవచ్చు. RRR కూడా 5-10 kilometers ఇటు పెట్టుకుని ఎప్పుడు కూడా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు తక్కువలో దొరికేది ORR తర్వాత. కరెక్ట్. ORR అట్లీస్ట్ 5-10 kilometers డిస్టెన్స్ లో కొనుక్కున్నా దే ఆర్ హ్యాపీ. ఈ రోజు తక్కువలో అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు అది కూడా దొరకదు. తక్కువ రేట్ లో కొనుక్కున్నాడు అప్రిషియేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అమంగల్లో మీరు వెళ్తే 7,000, 8,000, 10,000 లోపు దొరికిపోద్ది. అదే మీరు తుక్కు కూడా కొన్నట్టు 60,000, 70,000, 50,000. తెల్లాపూర్, కొల్లూరు కొంటే 50,000-60,000. సో ఆల్రెడీ హైప్ అయిపోయింది. సో నానక్రమం కూడా కావాల్సిన హైప్ నాకు తెలిసి వచ్చేసి ఉంటుంది అంటే, బట్ మేబీ ఆఫ్టర్ 1-2 years మళ్ళీ ఇది కాకుండా ఇంకేదో వస్తుంది. కానీ మెట్రో లైన్ అక్కడ కూడా నుంచి వస్తే బెటర్ అని చాలా మంది చెప్తున్నారు, ఎస్పెషల్లీ ఐటీ దృష్టిలో పెట్టుకొని. అంతకుముందు గవర్నమెంట్ KTR గారు అంటే ఐటీ గై అండ్ ఈ ఆల్వేస్ బీన్ డూయింగ్ బెటర్ టు దట్ సెక్టర్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ సెక్టర్స్. దాని ఫోకస్ ఉన్నది, అండ్ అందులో ఎక్కువ ఫోకస్ చేసి కంపెనీలు తేవడం కానీ ఫండ్స్ తేవడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మేబీ దే విల్ స్టార్ట్ థింకింగ్ ఏదో ఒక చేంజ్ చేయాలి ఇమీడియట్. ఏదైనా కొత్త గవర్నమెంట్ కొత్త లీడర్ రాగానే కొన్ని చేంజెస్, రికగ్నిషన్ ఎట్లా వస్తుందంటే కొన్ని చేంజెస్ చేసిన అంటే రాకింగ్ లెవెల్ లో డెసిషన్ తీసుకుంటే ఏ ఛానల్ లో చూసుకున్నా పొలిటిక్స్ కంటే రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నారు. సో దట్స్ అ బిగ్ హైప్ ఫర్ హిమ్. ప్రతి ఒక్కడు కూడా రేవంత్ రెడ్డి ఎవరో తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి ఎందుకు తెలిసిపోయింది అంటే సీఎం అని ఒకటైతే ఈ డెసిషన్లు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు అదే ఉంటుంది, సంచలన ప్రకటన. ఫార్మాసిటీ తీసేసాడు, మెట్రో తీసేసాడు, అక్కడ అది వస్తుంది, సాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి ఇట్లా. సో అంత ముందు కూడా వచ్చే కానీ అంత హైప్ రాలే, బట్ ఈసారి మాత్రం డెఫినెట్ గా బికాస్ 10 years బట్టి గవర్నమెంట్ చూసి సమ్ పీపుల్ గాట్ ఫ్రస్ట్రేటెడ్, వ్యతిరేకత బాగా పెరిగింది. ఇప్పుడు ఆ వ్యతిరేకత ప్లస్ కాంగ్రెస్ మీద ఎప్పుడు కూడా దేర్ ఈజ్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందు మీరు చూస్తే KTR అంటే కాంగ్రెస్ ఇప్పుడు TRS గెలిస్తే KCR సీఎం అని అందరికీ తెలుసు, లేదా మాక్సిమం KTR. కానీ కాంగ్రెస్ ఎవరు సీఎం అవుతారు అని చాలా ప్రశ్నలు అవుతారా, జానారెడ్డి గారు అవుతారా, రేవంత్ రెడ్డి అవుతారా, బట్టి విక్రమార్క అవుతారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నోబడీ నోస్. సో అలాంటి ప్లాట్ఫామ్ ఆయన లెవెల్ చేసుకొని వచ్చాడు. సో వన్ ఎందుకని సీఎం చేశారంటే ఆయనకంటే సీనియర్స్ ఉన్నా హి హస్ మేనేజ్ ఆల్ దీస్ లీడర్స్. ఆ ఈగోయిజం ఏదో కట్ చేసి సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, ఒక విజన్ తో వచ్చేసారు, అందరినీ మేనేజ్ చేయగలిగాడు. సో ఎవ్రీబడి ఈస్ లిజనింగ్ హిమ్ నౌ. సో అందరి సర్వీసులు తీసుకుంటాం. మొన్న ఎవరు జానారెడ్డి గారిని కలిసారు, ఆ మీ సర్వీసెస్ కూడా, కోదండరామ్ కలిసాడు, మీ సర్వీసెస్ కూడా. ఇప్పుడు KCR గారు వీళ్ళందరినీ, కోదండరామ్ వాజ్ వన్ ఆఫ్ ది ఐ థింక్ ఫైటర్ ఇన్ తెలంగాణ వచ్చాము. Afterwards he was neglected. Now he has joined the opposition. Actually TRS తో ఉండాలి లెక్క ప్రకారం, because he has fought for the తెలంగాణ. Since he is neglected, ఇప్పుడు KCR గారిని చంద్రబాబు నాయుడు నెగ్లెక్ట్ చేసేందుకు ఆయన తెలంగాణ మాట్లాడాడు. ఇప్పుడు రిమెంబర్ ఆయన డిప్యూటీ స్పీకర్ చేసి మినిస్టర్ పదవి ఇవ్వని అన్నారు. మినిస్టర్ పదవి ఇవ్వనందుకు ఇప్పుడు ఆ రోజు ఆయన మినిస్ట్రీ తెలంగాణ ఉండేది కాదేమో.
అని మీ అభిప్రాయం? ఫ్యాక్టే కదా, ఆ రోజు మినిస్టర్స్ దాన్ని ట్రై చేసేవాడు కాదు. ఈజ్ స్ట్రాంగ్ పొలిటీషియన్, ఆయనకున్న నాలెడ్జ్ ఉంది, ఆయనకు బ్రెయిన్ మామూలుగా ఉండదు కదా. కేసీఆర్ గారు ఈజ్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్. అంటే ఇప్పుడు ఆయన కానీ మినిస్టర్ చేస్తుంటే హీ మైట్ హావ్ నాట్ థాట్. కరెక్ట్. చాలా మీటింగ్ లో అంటే అది నా పర్సనల్ ఒపీనియన్, బట్ అది కరెక్టే. ఒకవేళ ఆయన మినిస్టర్ ఇచ్చుంటే ఈరోజు ఓన్లీ వన్ స్టేట్ వాజ్ దేర్. చంద్రబాబు నాయుడు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఒక స్టేట్ మొత్తం. మనకి ఏమైంది, ఏపీ 2 అయ్యేసరికి మన స్ట్రెంగ్త్ పడిపోయింది. లేకపోతే కాంపిటీషన్లో వస్తే రెండింటి సపరేట్ అయిపోయి, రెండు కలిపి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారి కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరికి సేమ్ ఆస్తి ఇచ్చారు. కరెక్ట్. కానీ ఏమైంది, ఒక అంబానీ నుంచి పైన ఉన్నాడు, ఒక అమ్మాయి నుంచి కిందకు ఉన్నాడు. సో ఇద్దరు కలిసి ఉంటే రిచెస్ట్ పర్సన్, ఎందుకంటే అంబానీ గ్రూప్ అంటాం. సో అట్లా ఏంటంటే 2 స్టేట్లు కలిసి ఉంటే మనకు ఉన్న బెనిఫిట్స్ వేరేగా ఉండేవి. సో పబ్లిక్ హ్యాస్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ స్టెప్స్, ఫర్దర్ స్టెప్స్ ఆఫ్ ద గవర్నమెంట్. Based on that, the public will decide. Public are not fools. Public have enough knowledge. Public అనుకున్నది ఏది ఆపలేరండి. ఈరోజు గవర్నమెంట్ మార్చాలనుకున్నా మార్చేశారు. రాజకీయ నాయకుల కంటే పబ్లిక్ ఒపీనియన్. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రజలకి. ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఆయన్ని, ఎవరో ఒక మేడం అడిగారు, ఏంటంటే మీరు సీఎం అవుతారా అని. ఇప్పుడు ఎలక్షన్కి 10 రోజుల ముందు అంటే నేను ఎంత పర్సెంటేజ్ సీఎం అవుతారు అనుకుంటుంటే 100% అన్నాడు. ఎలా చెప్తున్నారు మీరు అంత ఖచ్చితంగా? పబ్లిక్ ఏమనంటే నేనైతే 50-60% చెప్పాను, ప్రజలే వ్యతిరేకత కోరుకుంటారు కూడా 100% చెప్పాను. సో ఒకసారి ఇవాళ యువత రేపు పౌరుడు, టుమారోస్ లీడర్. సో అలాంటప్పుడు పబ్లిక్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఓవర్ నైట్ థింగ్స్ విల్ చేంజ్. అండ్ ఆ థింగ్స్ చేంజ్ అయ్యాక ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఈ సంచలన వాక్యాలు చేశారు కాబట్టి రియల్ ఎస్టేట్ లో అయితే చాలా బూమ్స్ నడుస్తున్నాయి. అంటే కానీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇట్లాంటి మంచి పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ అయినా మీరు చింతిస్తే ఏం కాదు, జరుగుతుంది. సో బీ పాజిటివ్, కీప్ యువర్ పేషెన్స్, వెయిట్, వాచ్, ఎవ్రీథింగ్ విల్ బి